వెజ్, నాన్ వెజ్, వీకెండ్, వీక్ డేస్ టైంతో సంబంధం లేకుండా మనకి ఎప్పుడు ఏది తినాలనిపించినా కానీ మనం ఫుడ్ డెలివరీ యాప్స్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. కొద్దిగా ఓపిక లేకపోయినా, ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేకపోయినా ఫుడ్ డెలివరీ యాప్లలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. ఏమేమి యాప్ యూస్ చేస్తాం మనం జనరల్గా అయితే? మ్యాజిక్ పిన్, అలాగే జొమాటో, స్విగ్గీ. ఈ మూడే ఆప్షన్స్ కాబట్టి మనం దీంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. అయితే ఇన్ని రోజులు మనము ఫుడ్ ఆర్డర్ చేసుకున్న ప్రతిసారి ప్రతి ఒక్కరికి అరే నేను పెట్టిన ఆర్డర్ కంటే డెలివరీ ఛార్జెస్ డబుల్ అయ్యాయి కదా అనిపించేది. కానీ ఇప్పుడు ఇంకా బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే ఫుడ్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటున్నారో వాళ్ళకి బ్యాడ్ న్యూసే. ఈ డెలివరీ యాప్స్ వాళ్ళు ఇప్పుడు డెలివరీ ఛార్జెస్తో పాటు ఇంకా జిఎస్టీని కూడా పెంచేస్తారు. అంటే ఇన్ని రోజులు కూడా జిఎస్టీ అనేది ఉంది, కానీ 5% మాత్రమే ఉంది. జనవరి 2022 నుండి ఇప్పటి వరకు 5% ఉన్న జిఎస్టీ ఈ సెప్టెంబర్ 22 నుంచి 18% పెంచేస్తారు ఏకంగా. అయితే ఇప్పుడు ఎలా అంటే ఎగ్జాంపుల్గా నేను ఒక 10 రూపాయలు ఆర్డర్ చేశాను అనుకోండి, ఒక 10 రూపీస్ ఆర్డర్ చేస్తే ఆ 10 రూపీస్ పే చేయాలి, ఫుడ్ డెలివరీ దానికి పే చేయాలి, అలాగే జిఎస్టీ 10 రూపీస్కి ఒక 5 రూపీస్ అలా. సో ఇవన్నీ ఇంత పే చేసే బదులు మనం చక్కగా ఇంట్లోనే మనకు నచ్చిన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని తింటే బెటర్. థ్యాంక్ యూ.